విడిపించేను ఆతని పావని పాదధూళికై అవని అని వనవు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సముద్రమై పరవశించేను పాల సముద్రమై పరవశించే వస్తాడు నారాజు రానే వస్తాడు నిలరాజు నిలిచేనులే వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో నా కెరటాలపై వస్తాడు నారాజు రానే వస్తాడు నారాజు నయనా అమ్మ దండ దండముతోలి మాయమ్మ 10,000 వందనాలే ఒలి మాయమ్మ 10,000 వందనాలే మాయమ్మ 10,000 వందనాలే ఒలి మాయమ్మ 10,000 వందనాలు అమ్మ సల్లని వేళపుడోలి మాయమ్మ పాటే పాడినాము ఒలి మాయమ్మ పాటే పాడినాము కలింగ మన్ని రాజు మాయమ్మ కలింగ మన్ని రాజులే మాయమ్మ కలింగ మన్ని రాజులే కాలింగ మన్ని రాజోలి మాయమ్మ కాలమైపోయినాడు ఒలి మాయమ్మ కాలమైపోయినాడు మాయమ్మ కాలం తెచ్చినాడు మాయమ్మ కాలం తెచ్చినాడు ముసలి వనములలో నోలి మాయమ్మ మూలమైనావా ఒలి మాయమ్మ మూలమైనా మాయమ్మ మూలము చేసినాడు మాయమ్మ చేసినాడు పాలవన్నములలో నోలి అమ్మవరో ప్రబలమైనావు ఒలి మాయమ్మ ప్రబలమైనా మాయమ్మ
వెలసెయున్నావు ఒరే మాయమ్మ అమ్మవారికి కొలిసేవారు లేరు మొక్కేవారు లేరు దేశం మీద దేవునే వెళ్ళాలి రాజ్యం మీద గ్రంబనే వెళ్ళాలి కానీ నాకు కట్టు సీరలు లేవు కట్టు రవికలు లేవు అని అమ్మవారు ఆలోచిస్తూ పిఠాపురంలో ఉన్న సాలనికి ఒక జాబు రాస్తుంది. అమ్మవారు గొప్ప తెలివి తక్కువ అవునా అప్పటికి రాయవలసింది పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి కాదు పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి. అమ్మవారు జాలారవాడికి ఒక జాబు రాస్తుంది. ఎలాగంటే జాబు చదివాడు తలకి వంటకి స్నానం చేసుకున్నాడు పట్టు పంచెలు కట్టుకున్నాడు పిఠాపురం సంతకి బయలుదేరి తూసుతోలం పట్టునూలు ఎంచి యాపలం పట్టునూలు కొని తెచ్చి మంగళవారం 7 గంటలకు మగ్గం వేసి అమ్మవారు సేరలు రవికులు సాలన్న ఎలా నేస్తున్నాడంటే సాలన్న పై ఆడ కొంగులోన సాలన్న పావురాలు నేసినాడు సాలన్న పిచ్చి కొంగులోన సాలన్న పిచ్చి కొలు వేసినాడు సాలన్న ఎండు కొంగులోన సాలన్న అంపులే నేసినాడు సాలన్న సేరంత నేసినాడు సాలన్న చింత పువ్వులు నేత సాలన్న మట్టి పెట్టి నేసినాడు సాలన్న మల్లి పువ్వులు నేత సాలన్న రోజు మధ్యాహ్నమకి సాలన్న సేరలు రవికులు సాలన్న మట్టులే పెట్టినాడు సాలన్న వారుండేది సాలన్న మాలు కోస్తున్నాడు సాలన్న ముళ్ళు తోటల దాటి సాలన్న ఊళ్ళన్నీ దాటినాడు సాలన్న సిరుగు తోటల దాటి సాలన్న సేలన్నీ దాటినాడు సాలన్న కొండలో కొలగిరిలు సాలన్న మరి కొన్ని దాటినాడు సాలన్న ఎమ్మ వారుండేది సాలన్న మాలు కోసినాడు సాలన్న దండములో మాయమ్మ పదివేలు ఉన్న నాళ్ళే మాయమ్మ పదివేలు ఉన్న నాళ్ళే ఉండే మాలకు వచ్చాడు సాలన్న వచ్చి అమ్మవారికి సేర్లు రవికులు సమర్పించాడు. అమ్మవారు సంతోషం అందుకుంది. సాలన్నకి కోరినంత ధనం ఇచ్చి పంపించింది. కొలుసు తోమడు ధనం కొలకు తోమడు ధనం సాలన్నకి ఇచ్చి అమ్మవారు ఆ సేర్లు రవికులు ధరిస్తూ దండు రాండవతో బయలుదేరుతుంది. ఎక్కడగరా సాలూరు సంబరాలకి అవునరా ఎలాగంటే ఉన్నయమ్మ దేశానికి నువ్వైనా ఉన్నయమ్మ సేరు కట్టినాది ఉన్నయమ్మ రేపు తొడిగినాది ఉన్నయమ్మ దిద్దులో జమకాల ఉన్నయమ్మ దిద్దునాయారి ఉన్నయమ్మ బయలుదేరినాది ఉన్నయమ్మ దండ్రి ఆడవతోనే బయలుదేరినాది ఉన్నయమ్మ మంగళోళ్ళింటావి ఉన్నయమ్మ తాలుగరు నీళ్ళు ఉన్నయమ్మ సాకులోళ్ళింటావి ఉన్నయమ్మ పర్రైది మిటీలు ఉన్నయమ్మ మెగరోళ్ళింటావి ఉన్నయమ్మ మెట్టు చెయ్యిళ్ళు కొన్ని ఉన్నయమ్మ రోళ్ళింటావి ఉన్నయమ్మ కూటి గాఠాలు ఉన్నయమ్మ సండి వడపప్పు ఉన్నయమ్మ సన్నమ్మడ పళ్ళు ఉన్నయమ్మ ఎండకేసించినాది ఉన్నయమ్మ ఎండిడేరాలు ఉన్నయమ్మ నెడకేసించినాది ఉన్నయమ్మ మైపురిడేరాలు ఉన్నయమ్మ రుమ్మునర్రమ ధూళి ఉన్నయమ్మ కమ్ముగాయున్నది ఉన్నయమ్మ ఎదుగట్టెక్కినాది ఉన్నయమ్మ తంపులేసినాది ఉన్నయమ్మ దడదడమ్మలో మాయమ్మ పల్వేలు ఉన్న నాళ్ళే మాయమ్మ పల్వేలు ఉన్న నాళ్ళే అమ్మవారు దండు రాండవతో బయలుదేరి కట్టి ఎక్కి ఆవల ఒడ్డుకు చూస్తుంది. ఎవరు ఎక్కడ కనిపించడం లేదు. మెట్ట మధ్యాహ్నం అమ్మవారు బయలుదేరింది. చీకటప్పుడు కాదు అమ్మవారు చక్కగా వెతుకుతుంది. ఏమి ఆ ఏటిలో ఉన్నాడు జాలారి వాడు. ఆడు బాధకాడు పడతాడు చేపలు పట్టుకుంటాడు. ఆ జాలారి వాడు చేపలు పట్టుకు తిరుగుతున్నాడు.
వస్తున్నాడు. వచ్చిందే వాడి కోసము. ఒరే వాడి ఆగడాలకు కొద్దే లేకుండా పోతుంది. ఆడి పాపం పండే రోజు వచ్చింది. అమ్మవారు కన్నె పిల్ల రూపంలో వచ్చి వాడికి అంతం చేయాలి. అవునా? ఎవరి వంక వాడికి చావు లేదు. అమ్మవారి వంక చావు ఉంది. అమ్మవారి వంక కన్నె పిల్ల రూపంలో వచ్చింది. అమ్మవారు రాలేదు. అప్పుడు అమ్మవారు ఆ జాలారువాణ్ణి ఇలా కేకలు వేస్తుందిరా. కేకలు వేసిందో జాలారి వాడు లేచి చూశాడు. అవును, అమ్మవారు రూపం తలుక్కుమంటుంది. ఆకులు తీమంటే జనాలు లెక్క పెడతాడు. ఆడేంట్రా మధ్యలోనా? ఆడు మధ్యలో రాపోతాడు. కడుపు నిండదు. ఆహా, ఎవరి భామ? ఆ గొంట సక్కులు తిన మధ్య బొక్కలు లెక్కెడతాడు. ఏంటంటే ఏంటంటే భామ ఎంత అందంగా ఉంది. చక్కని చుక్కలా ఉంది. ఎవరైతే మనకేంటి, తప్పకుండా భామను పెళ్లి చేసుకుంటాను అని జాలారి వాడు అమ్మవారిని తెలియదు. వచ్చాడు అమ్మవారి వద్దకి. కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఎలాగంటే భామ కన్న ఓరే ఊరే అవరి భామ ఓరే ఊరే అవరి భామ ఎవరు కోడలమ్మ అవరి భామ ఎవరు పోటీ అవరి భామ ఊరటి పేరేటే అవరి భామ ఉంది ఊరే ఊరే అవరి భామ ఎన్నింటిదే ఊరే అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ యొక్క కర్రల పడవ అవరి భామ తిప్పి నేను తెస్తాను అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ ఆ ఏటి ఎదులు కర్ర అవరి భామ నీ ఏటి పొందుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ పాలు పొంగినట్లు అవరి భామ ఏరైన పొంగుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ జలుమూరు కొండ మీద అవరి భామ ఆ జల్లు వరసాలే అవరి భామ జపవేసిన దాను హోలీ అవరి భామ జపమనంటాడా అజారి జపమనంటాడా ఎప్పుడైతే జాలారి వాడు అమ్మవారిని ఇలా ప్రశ్నించాడు, అమ్మవారు అంటుంది జాలారి నా కన్నవారు నా అత్తవారు నా వృత్తాంతమును అడుగుచున్నావా? నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తాను. సరే జాలారి, లేకపోతే పడవ తీయను. నువ్వు నాకు అన్నయ్యలాంటి వాడు కాబట్టి నీకు భావన అవుతాను. ఆడు నీకు అన్నయ్య అవుతాను. దరిద్రుడా, మాట ఎంత మాట ఏమే నా మాట కాదని అవలా పడవ తీసారనుకో తెడ్డి చెప్తాను. తెడ్డా? ఏం తెడ్డు? తెడ్డి పడవ నడుపు తెడ్డి. ఓ దాని తెడ్డి అంటారా? నేను అసలే కొలపేద్దని. నా మాట కాదని ఎవరైనా పడవ తీసినారనుకో తెడ్డి జాలారి నా కన్నవారు అత్తవారు చెప్తాను ఒకసారి విను. నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తా. సరే, నాపతి ఇసుక దెప్పుల మీద ఉండిపోతావు. మాడి మసి అయిపోతావు. ఏంటి ఇసుక దెప్పుల మీద జాలారి? ఈ ఇసుక ఈ గాలి ఈ నీరు ఇవేమి నాకు చెయ్యురా? చెయ్యంతా నేనే. ఎలా సాయంత్రం వరకు రాకుండా అప్పుడు చెప్తాను నీ పని. సరే చెప్తాను విను. సారి బాసారి జాలారికి ఇప్పుడు నందనపురము జాలారి అత్తవారనక పల్లి జాలారి కన్నవారకు సుమకోట జాలారి గుండు తీపజివాడ జాలారి ఊరు తూర్పున జాలారి ఊరమ్మ తల్లి జాలారి బజివాడ నుండేటి జాలారి కన్న దొరజమ్మనురా జాలారి రాయిగాడ నుండేటి జాలారి మచ్చిగైరమ్మనురా జాలారి రాజమ్మనుండేటి జాలారి కొల్పల్లమ్మనురా
వాళ్ళవే నా కనవుతులు నా కనవుతులు. జాలారవాడికి ఎన్ని చెప్పినా అర్థం కాలేదు. నువ్వు నాకు కావాలంటున్నాడు అంతే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే పొలం తెస్తా, లేకపోతే మాట్లాడింది మాట మరి మా మాట్లాడు కాదు. ఏమనుకుంటున్నావు? అప్పుడు జాలారివాడు ఏమంటున్నాడు? తప్పకుండా నీకు నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అమ్మవారు అంటుంది, అమ్మవారు జాలారి నీకు పెళ్ళేగని కావాలంటే నాకన్నా పెద్దవారు నా అక్కీలున్నారు, ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకాడి పెద్దవారు మీ అన్నలు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మరి పేరు చెప్పుకుంటాను. జలారి అయితే నేనే కావాలా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పడవ తెస్తాను. సరే నాకు లేట్ అయిపోతుంది, నేను సాలూరు సంబరాలకు వెళ్ళాలి. కరెక్ట్ నేను రెడీ చేస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు. ఒప్పుకున్నావు కదా? ఒప్పుకున్నా, పెళ్లి చేసుకుంటాను. బ్యాండ్ బుక్ చేసేస్తాను, బుక్ చేస్తాను. డీజే డీజే సరే. బామా ఏ బల్లిదానావే అవల బామో ఏ బల్లిదానావే అవల బామో అతవారే ఊరే నడుపుతానే కదిరించి నడుపుతానే అవల బామ కుదురించి నడుపుతానే